హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనము ఇంట్లో ఉండే పదార్థాలతో చాలా సింపుల్గా టేస్ట్గా చేసుకునే పాస్తా అండి. పిల్లలకు పెద్దలకు నచ్చే ఈ పాస్తాని నా స్టైల్లో మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పిల్లల కంటే పెద్దలే ఎక్కువగా తింటారండి ఈ పాస్తాని, అంత టేస్ట్గా ఉంటుంది. సరే, మరి ఎలా తయారు చేసుకోవాలనో మరి ఈ వీడియోలో చూద్దామా. పాస్తా ఉడికించుకోవడానికి ఒక గిన్నె పెట్టి వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేడైన తర్వాత ఒక కప్పు పాస్తా వేసుకోవాలి. ఒక 7-8 నిమిషాల పాటు ఈ పాస్తాను ఉడికించిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వెల్లుల్లి, 1/2 స్పూన్ అల్లం వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చాట్ మసాలాను వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చాట్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే చాలు అండి. ఈ చాక్లెట్లో, ఈ మ్యాగీలో, ఈ పాస్తాల్లో ఏముంటుందో ఏమోనండి, పిల్లలకైతే ఇది వద్దు అంటే అదే కావాలి అని అంటూ ఉంటారు. మరి మీ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా? మా పిల్లలు మాత్రం ఇలాగే ఉన్నారండి. ఇప్పుడు 1 స్పూన్ టమాటా కెచప్ వేసుకుని ఈ టమాటా కెచప్ మంచిగా కలిసేలా కలుపుకోవాలండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పాస్తాని కూడా వేసుకోవాలి. ఈ మసాలా మొత్తము ఈ పాస్తాకి మంచిగా పట్టేలా కలుపుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కావాలి అనుకుంటే మనము ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ను కూడా వేసుకోవచ్చండి ఈ పాస్తాలో. అలాగే ఎగ్స్ను కూడా వేసుకోవచ్చు. ఇలా చేసిన పాస్తా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఈ విధంగా చేసి పెట్టొచ్చు. లేదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ విధంగా చేయొచ్చు అండి పాస్తాని. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి ఈ పాస్తా. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.